హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సోషల్ బిట్లు అయితే చూద్దామండి. కంటెంట్‌కి సంబంధించిన మనకు సిక్స్త్ క్లాస్ నుంచి 10థ్ వరకు వచ్చే కంటెంట్ బిట్స్ ఏ విధంగా ఇచ్చారు, ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నారు, క్వెషన్స్ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి అనేదైతే ఈ వీడియోలో చూద్దాము. ఇది ప్రీవియస్‌గా జరిగిన మనకి అక్టోబర్‌లో లాస్ట్ 2024 అక్టోబర్‌లో జరిగిన క్వెషన్ పేపర్ అండి. దీంట్లో ఉన్న బిట్స్ మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ బిట్స్ మీకు టెట్‌కి, డీఎస్సీకి పనికొస్తాయి. ఇప్పుడు పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 వాళ్ళు ఇద్దరు చేయవచ్చు ఈ బిట్స్. ఇవి ప్రీవియస్‌గా మనకి టెక్స్ట్ బుక్స్ అయితే అకాడమిక్ బుక్స్ మారాయి కదా! అప్పటినుంచి ఇవైతే వచ్చిన పేపర్ కాబట్టి మీరు ఈ పేపర్స్‌నైతే ప్రాక్టీస్ అయితే చేయండి. చాలామంది సిలబస్ వీడియో అయితే చూస్తున్నారు గానీ, ఈ ప్రాక్టీస్ పేపర్స్ అయితే ఎక్కువగా చేయట్లేదండి. ప్రతి ఒక్కరైతే ప్రాక్టీస్ పేపర్స్ చేయండి. ఎందుకంటే, ఈ ప్రాక్టీస్ పేపర్స్ చేయడం వల్ల మీకు ఎగ్జామినర్ ఏ విధంగా క్వెషన్ అడుగుతున్నారు, మనకి ఏ టాపిక్స్ మీద ఎక్కువగా వస్తున్నాయి అనేదైతే తెలుస్తది కాబట్టి, మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు టైమ్ సేవింగ్ తెలుస్తుంది. ప్లస్ మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో తెలుస్తుంది. మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది అనేదైతే తెలుస్తుంది. అందుకని ఈ ప్రాక్టీస్ పేపర్స్ అయితే నేను అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరైతే చెయ్యండి. నాతో పాటు ఈ పేపర్స్ చేయండి. మీకు పేపర్ చేయడం వలన టైమ్ సేవింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకి 2:30 గంటలే ఉంటుంది. దాంట్లో మీకు కంటెంట్ నుంచి 48 బిట్స్ అయితే వస్తాయి. మిగతా 12 బిట్స్ మెథడాలజీ నుంచి అయితే వస్తాయి. ఈ 48 బిట్స్ మీరు 48 మినిట్స్‌లో అయితే కంప్లీట్ చేయాలి. అది మీరు ఇలా ప్రాక్టీస్ చేయడం వల్లనే ఈజీగా అయితే కంప్లీట్ చేయగలుగుతారు. అందుకనే ప్రాక్టీస్ పేపర్స్ అనేది మస్ట్ అండి. ప్రీవియస్ పేపర్స్ ఎక్కువగా చేయండి. మీరు పాత పేపర్స్ కంటే ప్రీవియస్ పేపర్స్ చేస్తే మీకు క్వెషన్స్ అనేవి వీటిల్లో నుంచి మినిమమ్ 5 ఆర్ 6 క్వెషన్స్ అయితే ఈజీగా మీకు వస్తాయి. ఇలా ప్రీవియస్ పేపర్స్ చేసినా మీరు ఈజీగా ఒక పేపర్ చేస్తేనే మీకు 5 క్వెషన్స్ వస్తున్నాయంటే మీరు అలాగా ఒక 10 పేపర్స్ చేస్తే మీకు ఎన్ని క్వెషన్స్ వస్తాయండి? ఈజీగా చేయగలుగుతారు. అందుకని మీరు ప్రాక్టీస్ పేపర్స్‌నైతే ఎక్కువగా చేయండి. ఫస్ట్ టైమ్ అయితే మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడైతే వీడియో పెడతానో ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా సిలబస్‌ని కూడా నేను తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి టెట్, డీఎస్సీ రెండిటి సిలబస్ అయితే అప్‌లోడ్ అయితే చేశాను. డీఎస్సీ సిలబస్ కూడా చేంజ్ అయితే అవ్వదని చెప్తున్నారు. మీరు ఈ 2 సిలబస్‌లని మీరు పెట్టుకొనైతే ప్రా టెట్ అయితే రాయండి. టెట్ 150 మార్క్స్‌కైతే ఉంటుంది కదా! 150 మార్క్స్‌లో మీరు మంచి స్కోర్ తెచ్చుకున్నారనుకోండి, డీఎస్సీలో కూడా మంచి స్కోర్ అయితే మీకు వస్తుంది. ఈ టెట్‌లో అయితే ఎవరైతే మంచి స్కోర్ తెచ్చుకున్న వాళ్ళకి డీఎస్సీలో మంచి ఛాన్సెస్ అయితే వచ్చింది. ఈ టెట్‌కి నార్మలైజేషన్ అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరు అది గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు హార్డ్ వర్క్ అయితే ఎక్కువ చేయాలి. ఏ సెషన్‌లో అయితే ఎక్కువగా హార్డొస్తుంది, ఏ సెషన్‌లో నార్మలొస్తుందనేది తెలీదు కాబట్టి, మీరు సీరియస్‌గా ప్రిపేర్ అయితే అవ్వండి. ఇక వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో 2 మీడియంలలో ఉంటుందండి పేపరు. క్రింది వానిలో దక్షిణార్ధగోళాల్లో విస్తరించి ఉన్న ఖండాన్ని గుర్తించండి అనేది ఇచ్చారు. ఆఫ్రికానా? సెకండ్ ఆప్షన్. ఉత్తర అమెరికా థర్డ్ ఆప్షన్. యూరప్ ఫోర్త్ ఆప్షన్. ఆస్ట్రేలియా. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఆఫ్రికా. మన దేశ చరిత్ర కనీసం 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిపే హరప్పా, మొహంజోదారోలలో తవ్వకాలు జరిగిన సంవత్సరం ఎప్పుడు అనేది ఇచ్చారు. 1915 సెకండ్ ఆప్షన్ 1920, థర్డ్ ఆప్షన్ 1925, ఫోర్త్ ఆప్షన్ 1930. ఇక్కడ 1920 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది రాష్ట్రాల్లో సింధు లోయ నాగరికత ప్రదేశాలు వ్యాపించి ఉన్నాయి. సింధు లోయ నాగరికత ప్రదేశాలు ఫస్ట్ ఆప్షన్ అస్సాం, పశ్చిమ బెంగాల్, సెకండ్ ఆప్షన్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, థర్డ్ ఆప్షన్ కర్ణాటక, కేరళ, పంజాబ్, హర్యానా. మీకు ఈ క్లాసెస్ కూడా అప్‌లోడ్ అయితే చేస్తానండి. ఫస్ట్ అయితే ప్రీవియస్ పేపర్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఇవి అయిపోగానే నేను తెలుగు క్లాసెస్, టెట్ కంటెంట్ క్లాసెస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. తెలుగు, సోషల్ ఇవి చేస్తాను. తెలుగు ఇప్పుడు మీరు సోషల్ అయినా గానీ మీరు 10థ్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ అయితే చదవాల్సయితే ఉంటుంది. మీరు ఇది గుర్తుపెట్టుకొని
10థ్ క్లాస్ సిలబస్‌ని అయితే మీరు బాగా న్యూ టెక్స్ట్ బుక్‌ని అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్‌కి ఇప్పుడు పేపర్ 2కి 8, 9, 10థ్ నుంచి ఎక్కువగా బిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ 3 ఆహ్, క్లాసెస్ ఈ 3 క్లాసెస్‌వి మీరు ఎక్కువగా చదవండి. పంజాబ్, హర్యానా. ఆయుర్వేదానికి పునాది వేసిన పుస్తకాలలో క్రింది ఒకటి ఆర్యభట్టీయమ, సెకండ్ ఆప్షన్ అష్టాధ్యాయి, థర్డ్ ఆప్షన్ చరక సంహిత, ఫోర్త్ ఆప్షన్ ముద్ర రాక్షసం. వీటిని ఎవరెవరు రచించారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. అష్టాధ్యాయిని రచించింది పాణిని, చరక సంహితను రచించింది చరకుడు, ముద్ర రాక్షసాన్ని రచించింది ఎవరు? చరకుడు, చరక సంహిత. ఇది ఆయుర్వేదానికి సంబంధించిన పుస్తకం. సిక్కుల మొదటి గురువు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ గురు నానక్, గురు అర్జున్, థర్డ్ ఆప్షన్ గురు గోవింద్ సింగ్, గురు తేజ్ బహదూర్. గురు నానక్. ఇప్పుడు మనకి ఈ సిక్కు గురువులని ఉరితీసి చంపిన మొఘలు రాజు ఎవరు అనేది అడుగుతారు క్వెషన్. దానికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీరు ఎంతమంది కామెంట్ చేస్తారో చూసి దానికి సరైన ఆన్సర్‌ని నేను కామెంట్ అయితే చేస్తాను. సింధు తాయి అందుకున్న అవార్డుల సంఖ్య 750. విశ్వము అనే పదాన్ని దీని నుండి ఉద్భవించింది? గ్రీకు, సెకండ్ ఆప్షన్ అరామిక్, థర్డ్ ఆప్షన్ లాటిన్, ఫోర్త్ ఆప్షన్ సంస్కృతం. లాటిన్ భాష నుంచే యూనివర్స్ అనేది ఆవిర్భవించింది. ప్రసిద్ధ కన్నడ కవి రన్నడ వీరి ఆస్థానానికి చెందినవాడు? చోళులు, సెకండ్ ఆప్షన్ యాదవులు, హొయసాలులు, ఫోర్త్ ఆప్షన్ కళ్యాణి చాళుక్యులు. రన్నడ రన్నడ కళ్యాణి చాళుక్యుల కాలం నాటి ఆస్థాన కవి. విజయనగర సామ్రాజ్యంలో రెండవ రాజవంశం ఏది? మీకు విజయనగర సామ్రాజ్యము అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీని నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. డిఎస్సిలో వస్తది, టెట్‌లో కూడా వస్తది. ఈ టాపిక్‌ని అయితే మీరు బాగా చదవండి. సాల్వ ఒక్కొక్కసారి వరుస క్రమం పెట్టమని అయితే అడుగుతారు. ఈ సాల్వ వంశంలో గొప్ప రాజు ఎవరనైతే అడుగుతారు. సంగమ వంశంలో గొప్ప రాజు. ఈ సంగమ, సాల్వ వంశాల్లో మనకి బ్రిటిష్ వారి నుంచి మనకి వచ్చిన వారెవరు అనేది కూడా అడుగుతారు. అస్సాంలో భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళిన వారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ తుకారం, సెకండ్ ఆప్షన్ శంకరదేవుడు, థర్డ్ ఆప్షన్ కబీర్, ఫోర్త్ ఆప్షన్ మీరాబాయ్. ఇక్కడ శంకరదేవుడు. అస్సాంలో భక్తి ఉద్యమాన్ని జరిపింది శంకరదేవుడు. నెహ్రూ నివేదిక మరియు కరాచీ తీర్మానం రెండూ దేనికి కట్టుబడి ఉన్నాయి? ప్రాథమిక విధులు, సెకండ్ ఆప్షన్ అంటరానితన నిర్మూలన, థర్డ్ ఆప్షన్ సార్వత్రిక వయోజన ఓటు హక్కు, ఫోర్త్ ఆప్షన్ వెట్టి చాకిరీ నిషేధం. ఇక్కడ సార్వత్రిక వయోజన ఓటు హక్కు. సిగ్నల్స్ మనకి హెచ్చరికల గురించి ఒక బిట్ అయితే వస్తుందండి. ప్రతి టెట్టులో మనకి ప్రతి సెషన్‌లో అయితే ఇచ్చారు. హెచ్చరిక గుర్తు. క్రింది వానిలో వారాంతపు మార్కెట్ ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించండి. పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉండటము, సెకండ్ ఆప్షన్ పెట్టుబడి సమస్య, థర్డ్ ఆప్షన్ సరైన రక్షణ లేకపోవడము, ఫోర్త్ ఆప్షన్ మౌలిక సదుపాయాలు లేకపోవడం. ఇక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడము. ఇక్కడ అన్నీ సరైన సమాధానాలండి. ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణ పైన గల ప్రత్యేక హక్కు. వర్తకపు హక్కు, సెకండ్ ఆప్షన్ పేటెంట్ హక్కు, థర్డ్ ఆప్షన్ స్టాంపు, ఫోర్త్ ఆప్షన్ లైసెన్స్.
పేటెంట్ హక్కు. ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణ పైన గల ప్రత్యేక హక్కు ఏంటంటే పేటెంట్ హక్కు అయితే ఉండాలి. క్రింది వానిలో ఖనిజం యొక్క రసాయనిక ధర్మాన్ని గుర్తించండి. ఖనిజాలకు సాంద్రత, రంగు, ద్రావణీయత. ఫోర్త్ ఆప్షన్ కాఠిన్యత. ఖనిజాలకు ఏముండాలి? ద్రావణీయత ఉండాలి. దేశ విభజన తర్వాత అవిచ్ఛిన్నకర ధోరణులు తెరపైకి వచ్చాయి. వీటిని నిరోధించడానికి దేశం బలంగా, సమైక్యంగా ఉండాలి అని పేర్కొన్నది ఎవరు? దేశ విభజన తర్వాత అవిచ్ఛిన్నకర ధోరణులు తలెత్తడం తెరపైకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి? దేశం బలంగా, సమైక్యంగా ఉండాలి అని పేర్కొన్నది ఎవరు? ఈ కొటేషన్స్ అయితే అడుగుతారండి ఎక్కువ. మనకి మహాత్మా గాంధీనా? సర్దార్ వల్లభాయ్ పటేలా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడా? జవహర్లాల్ నెహ్రూ అన్నారా? మనకి జవహర్లాల్ నెహ్రూ అన్నారు. ఇవి చిన్న తరహా పరిశ్రమలు. పట్టు పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమ. సెకండ్ ఆప్షన్ బట్టలు అల్లటం, కుండలు తయారు చేయడం. ఆటోమొబైల్, భారీ యంత్రాల పరికరాలు, చమురు శుద్ధి మరియు ఉక్కు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ 2 సరైన సమాధానాలే. చిన్న తరహా పరిశ్రమలు కిందకొస్తాయి ఇవి. ప్రపంచ జనాభాలో 3/4 మంది ప్రజలు ఈ 2 ఖండాల్లోనే నివసిస్తున్నారు. మనకి ఆసియా, ఆస్ట్రేలియానా? ఇవన్నీ మీకు తెలిసినవే అండి. ఆసియా, ఆఫ్రికాలోనే 4/3 మంది అయితే నివసిస్తున్నారంట. అతి పెద్ద ఖండము ఆసియా. అతి చిన్న ఖండము ఆఫ్రికా. క్వాజీ ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందిన న్యాయశాస్త్రవేత్త. ముఫ్తీ. న్యాయశాస్త్రవేత్త ముఫ్తీ. 19వ శతాబ్దంలో దేశంలోని చాలా మంది ప్రజలు సముద్రాన్ని దాటితే దీనిని కోల్పోతామని భావించేవారు. జీవితాలా? సెకండ్ ఆప్షన్ మాతృభూమినా? థర్డ్ ఆప్షన్ పౌరసత్వము. ఫోర్త్ ఆప్షన్ మతము మరియు కులము. ఇక్కడ మతము మరియు కులము. మతము మరియు కులము అనేది కోల్పోతామని అయితే అనుకున్నారంట ప్రజలు సముద్రాన్ని దాటితే. 1908లో బొంబాయిలో శ్రీ అరవింద్ ఘోష్ చేసినటువంటి ప్రసంగంలోని ప్రకటనలను క్రింది వాని నుండి గుర్తించండి. విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్యా లక్ష్యం అని అయితే చెప్పారంట. అంబేద్కర్ 3 ఆలయ ప్రవేశ ఉద్యమాలని చేపట్టిన కాలం ఏమిటి? 1927 నుంచి 1935 మధ్య. ఆర్థిక, సామాజిక సంస్కరణల కొరకు మరియు ప్రజల్లో పేదరికాన్ని తగ్గించటానికి సహాయపడేందుకు రూపొందించిన విభాగము. ఆర్థిక, సామాజిక సంస్కరణల కొరకు పేదరికాన్ని తగ్గించడానికి రూపొందించిన విభాగం ఏంటి? ప్రాథమిక హక్కుల, రాజ్యాంగ సవరణ, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు. ఆర్థిక, సామాజిక అనేది ఇచ్చారు కదా, ఇక్కడ ఆదేశ సూత్రాలు. ఆదేశ సూత్రాలని మనము ఈ ప్రాథమిక హక్కులకి కోర్టు నుంచి మనకైతే తెచ్చుకోవచ్చు. ఆదేశ సూత్రాలకైతే ఉండదు. క్రింది వానిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ప్రధానమంత్రి, రాజ్యసభ, లోక్సభ కలిసి భారత పార్లమెంటు ఏర్పాటు. పార్లమెంటు చేసిన చట్టాలను కార్యనిర్వాహక వర్గం అమలు చేస్తుంది. థర్డ్ ఆప్షన్ భారత ప్రధానమంత్రి లోక్సభలో అధికార పార్టీ నాయకుడు. మీరు పాలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ సివిక్స్ అనేది మీరు బాగా చదవండి. ఈజీగా చేయొచ్చు మీరు స్కోరు. ఫస్ట్ మీరు సోషల్ కంటెంట్ చదివే వాళ్ళు ఫస్ట్ జాగ్రఫీ, తర్వాత పాలిటీ, తర్వాత హిస్టరీ, తర్వాత ఎకనామీ అయితే చదువుకోండి.
పాలిటీ అయితే ఫస్ట్ అయితే కంప్లీట్ అయితే చేసి పెట్టుకోండి. తర్వాత హిస్టరీ చేసుకోండి. హిస్టరీ తర్వాత జాగ్రఫీ, జాగ్రఫీ తర్వాత ఎకానమీ అయితే చేసుకోండి. ఇక్కడ ఏ మనకి ఫోర్త్ బి, సి అనేవి కరెక్ట్ ఆన్సర్‌లు. పార్లమెంట్ చేసే చట్టాలను కార్యనిర్వాహక వర్గం అమలు చేస్తుంది. భారత ప్రధాన మంత్రి లోక్సభలో అధికార పార్టీ నాయకుడు. నేరానికి సంబంధించి ఫిర్యాదులను పరిశోధించడం వీరి యొక్క ముఖ్య విధి. పోలీసులు, ప్రభుత్వం, న్యాయమూర్తి, ప్రభుత్వ న్యాయవాది. పోలీసుల యొక్క ముఖ్య విధి. రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రకారం పేదరికము లేదా ఇతర కారణాల వలన న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరుడికైనా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఫస్ట్ ఆప్షన్ 21A, సెకండ్ ఆప్షన్ 31A, 29A, ఫోర్త్ ఆప్షన్ 43. పేదరికము లేదా ఇతర కారణాల వల్ల న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరుడైనా పేదరికం వలన నియమించుకోలేకపోతే గిన ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఏ ఆర్టికల్ ప్రకారము అనైతే అడిగారు. ఇక్కడ 39A ప్రకారము మనము ప్రభుత్వమే వాళ్ళకి ఒక న్యాయవాదినైతే నియమించడం అయితే జరుగుతుంది. మీరు ఈ ఇంగ్లీష్ బిట్లను కూడా చదవండి. ఎందుకంటే టీజీటీ, పీజీటీ రాసే వాళ్ళకి పేపర్ మనకి కంటెంట్ అనేది ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది. అందుకనే మీరు ఇంగ్లీష్‌లో చదవండి. చాలామంది ప్రీవియస్ డీఎస్సీ రాసేటప్పుడు మీకు టీజీటీ, పీజీటీ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో ఉంది కాబట్టి వాళ్ళు చాలామంది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వలేక చాలామందికైతే ఈ కంటెంట్‌లో కూడా మనకి మంచిగా వచ్చినా గానీ రాయలేకపోయారు. మీరు ఇంగ్లీష్ వీటిని కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంగ్లీష్ కూడా చదవండి. వార్ధా అను నది దేనికి ఉపనది? గంగా నదికా? నర్మదా నదికా? గోదావరి నదికా? కావేరీ నదికా? వార్ధా అనేది గోదావరి నది యొక్క ఉపనది. భారతదేశంలో ఫ్రెంచి విప్లవ ప్రాముఖ్యత గురించి తెలియజేసిన వారు ఎవరు? ఫ్రెంచి విప్లవాన్ని భారతదేశంలో ప్రాముఖ్యతను గురించి తెలియజేసిన వారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, సెకండ్ ఆప్షన్ స్వామి వివేకానంద, థర్డ్ ఆప్షన్ స్వామి దయానంద సరస్వతి, ఫోర్త్ ఆప్షన్ రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్. ఫ్రెంచి విప్లవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసింది రాజా రామ్మోహన్ రాయ్. మీరు ఈ హిస్టరీ బిట్స్ చేయడం వల్ల మీకు డీఎస్సీలో మీరు జీకే కూడా యూజ్‌ఫుల్ అవుతాయండి. అవి పాలిటీ బిట్స్ ఎక్కువగా జీకే కూడా యూజ్ అవుతాయి. భారతదేశంలోని మొదటి అటవీ ఇన్స్‌పెక్టర్ జనరల్ అయినటువంటి డైట్రిచ్ బ్రాండీస్ ఇచ్చటి వారు. జర్మనీ దేశస్థుడు. 1958, 1961 నాటి చైనా కరువులో చనిపోయిన వారి సంఖ్య దాదాపుగా ఎంతమంది? ఇక్కడ ఏ సంవత్సరంలో జరిగింది అని అడుగుతారు. ఇక్కడ చనిపోయిన వారి సంఖ్య అడుగుతున్నారండి. మీరు ఈ బిట్‌ని కూడా చూడండి. మీరు ఇది కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలాంటి బిట్స్‌ని కూడా మీరు నోట్ చేసుకోవాల్సయితే ఉంటుంది. 3,00,00,000 మందిని. టెన్ టెండూల్కర్ పద్ధతి ప్రకారం 2011, 12 సంవత్సరం నాటికి భారతదేశంలోని పేదరిక శాతం ఎంత? 11, 12 అయితే అడిగారు. పేదరిక శాతం ఎంత అనైతే అడుగుతున్నారు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఎవరైనా ఇప్పుడు వరకు చూస్తున్న వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మీ నుంచి మేము ఆశించేది ఒక లైక్ మాత్రమే. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అందుకనే లైక్ చేయండి. హైప్ ఆప్షన్ వస్తుంది. పాయింట్స్ అయితే ఇవ్వండి. మీకు ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొనొస్తాము. జెన్యూన్ కంటెంట్‌ని అయితే మీ ముందుకు మీకు అందిస్తామండి. ఛానల్‌ని అయితే సపోర్ట్ అయితే చేయండి. 22 పేదరికం శాతం 22% అయితే ఉంది. సింధు నదీ పరివాహక ప్రాంతంలో అధిక భాగం ఇచ్చట కలదు. సింధు నదీ పరివాహక ప్రాంతంలో అధిక భాగం ఇచ్చట కలదు. భారతదేశంలోనా? ఆఫ్ఘనిస్తానా? చైనా? పాకిస్తానా? పాకిస్తాన్‌లో ఎక్కువగా సింధు నది ప్రవహిస్తుంది. క్రింది వానిలో భారతదేశ
వాతావరణానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో వాతావరణ పరిస్థితులను వాతావరణం అంటారు. భారతదేశం యొక్క వాతావరణానికి సంబంధించిన సరైన వాక్యం అనేది అడిగారు. మధ్యధరా సముద్రం నుండి వచ్చే తుఫాన్లు, వాయుగుండాలను పశ్చిమ విక్షోభాలు అంటారు. వేసవి కాలంలో ఉత్తర మైదానంలో వీచే వేడిగా ఉండే గాలులను మామిడి జల్లులు అని అంటారు. ఫోర్త్ ఆప్షన్ కోరమండల్ ప్రాంతంలో అధిక శాతం వర్షం, తుఫానులు, వాయుగుండాల వలన సంభవిస్తాయి. 123 పెట్టండి ఇది. మనకు ఏ, బి, డి అయితే సరైన సమాధానాలు. ఏ, బి, ఇక్కడ డి. 124 ఒక నిర్దిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్య ఆధారంగా దీనిని లెక్క కడతారు. ఒక నిర్దిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్య ఆధారంగా దీనిని లెక్క కడతారు. జనాభా పెరుగుదల, సెకండ్ ఆప్షన్ జనసాంద్రత, థర్డ్ ఆప్షన్ జనాభా మార్పు, ఫోర్త్ ఆప్షన్ జనాభా పంపిణీ. జనసాంద్రత. నిర్దిష్ట వైశాల్యం జనాభా టాపిక్ని మీరు బాగా చూసుకోండి. డిఎస్సిలో కూడా అడుగుతాడు. మనకి అత్యధిక జనాభా వరుస క్రమం పెట్టమంటాడు. అత్యల్ప జనాభా వరుస క్రమము మనకి లోక్సభ స్థానాలు 2001 ప్రకారము, జననాల సంఖ్య ఎంత, మరణాల సంఖ్య ఎంత, ఇలా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. జనాభా నుంచి బిట్ రాని పేపర్ అయితే ఉండదు టెట్లో కానీ డిఎస్సిలో కానీ. ఇదైతే మీరు గుర్తుపెట్టుకొని ఈ టాపిక్ని అయితే క్లియర్గా చదవండి. ఒక ప్రాంతానికి ఇతర ప్రదేశాలతో గల సంబంధాలను తెలియచేసేది. ఒకటి ఫస్ట్ ఆప్షన్ ప్రదేశము, సెకండ్ ఆప్షన్ ఆ ప్రదేశం యొక్క చరిత్ర, థర్డ్ ఆప్షన్ పరిస్థితి, ఫోర్త్ ఆప్షన్ నివాస ప్రాంతము. ఇతర ప్రాంతాలతో గల సంబంధం అని అయితే అడిగారు. ఇతర ప్రాంతాలతో దేన్ని పోల్చుకుంటారు? పరిస్థితిని అయితే పోల్చుకోవడమే జరుగుతుంది. పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలోని ట్యూనీసియా, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు ఒకదానితో ఒకటి ప్రభావితమయ్యి తమ నియంతలను తొలగించడానికి విప్లవాలు చోటు చేసుకున్న దానిని ఎలా పిలుస్తారు? ఇక్కడ పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికాలో ట్యునీషియా, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు ఒకదానితో ఒకటి ప్రభావితమై తమ నియంతలను తొలగించడానికి విప్లవాలు చోటు చేసుకున్న దానిని ఇలా పిలుస్తారు. మన అరబ్ వసంతం అనైతే పిలుస్తారంట. తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ జాతీయ ఆహార భద్రతా చట్టము, సెకండ్ ఆప్షన్ బెంగాల్ కౌలు, థర్డ్ ఆప్షన్ పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థ, ఫోర్త్ ఆప్షన్ గోధుమ విప్లవం పేరుతో ప్రత్యేక స్టాంపు విడుదల. మనకు ఆహార భద్రతా చట్టము 2015 అనేది తప్పుగా అయితే గుర్తించారంట. బెంగాల్ కరువు అనేది 1948లో వచ్చింది. పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థ 1992లో ఉంది. గోధుమ విప్లవం పేరుతో ప్రత్యేక స్టాంప్ అయితే విడుదల చేశారు. అది ఎప్పుడు అంటే 1968లో. కాలుష్యాన్ని గ్రహించి ప్రమాదరహితంగా మార్చే పర్యావరణ సామర్థ్యము. కాలుష్యాన్ని గ్రహించి ప్రమాదరహితంగా మార్చే పర్యావరణ సామర్థ్యం ఏమిటంటే వనరుల సరఫరా విధి, సెకండ్ ఆప్షన్ శుద్ధి చేసే విధి, థర్డ్ ఆప్షన్ పర్యావరణ వ్యవస్థ, ఫోర్త్ ఆప్షన్ సుస్థిర అభివృద్ధి. మనకి శుద్ధి చేసే విధి అనేది ఆన్సర్ అండి. భిన్నంగా ఉన్న దానిని గుర్తించుము. ఫస్ట్ ఆప్షన్ రీచ్ స్టాగ్, సెకండ్ ఆప్షన్ డైట్, థర్డ్ ఆప్షన్ గెస్టాపో, ఫోర్త్ ఆప్షన్ పార్లమెంట్. గెస్టాపో. వియత్నాంలో ఫ్రెంచ్ వారు అనుసరించిన 3 ఎత్తుగడల్లో ఇది ఒకటి కాదు. అవి ఏంటి? సాగునీటి సదుపాయాలు మెరుగుపరచడము, సెకండ్ ఆప్షన్ భూస్వాములను ప్రోత్సహించడము, జాతిని విద్యావంతం చేయడము, ఫోర్త్ ఆప్షన్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్కు సహకరించడము.
జాతిని విద్యావంతం చేయడం. అధికారాన్ని ఎక్కువగా కేంద్రీకరించడం వలన ఆ అధికారము నిరంకుశంగా మారి దానిని ఫ్యాసిస్ట్ ఆదర్శాల వైపు తీసుకువెళ్తుందని చెప్పిన వారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ మహాత్మా గాంధీ, సెకండ్ ఆప్షన్ కేఎం మున్షి, థర్డ్ ఆప్షన్ ఎస్‌సి బెనర్జీ, ఫోర్త్ ఆప్షన్ జవహర్ లాల్ నెహ్రూ. మహాత్మా గాంధీ. క్రింది వానిలో భారత స్వతంత్రానంతరం చరిత్రకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. స్వతంత్రానంతర చరిత్రకు సంబంధించి సరికాని వాక్యం. అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులన్నీ అమలు చేయబడినవి. సరికాని వాక్యం. అత్యవసర పరిస్థితిలో ప్రాథమిక హక్కులు కొన్ని రద్దయితే అవుతాయి. అవి ఏమిటి అనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇందిరాగాంధీ అనేక ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేశారు. సామాజిక సమానత్వ సాధనకై రాజభరణాలను రద్దు చేయుట. జేపీ ఉద్యమం బీహార్, గుజరాత్‌లో పెద్ద ఎత్తున జరిగింది. అన్నీ సరైనవి. ఇది సరైనది కాదు. ఆటోమేటిక్‌గా హక్కులు రద్దయితాయి. ఈ కాలము భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలం వంటిది. 1975-85 అనేది పరీక్షా కాలం లాంటిది. ఇక్కడ ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థలు మరియు వాటి ప్రధాన కార్యాలయాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్‌లో ఉంది. ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధి న్యూయార్క్. ఐక్యరాజ్య సమితి విద్యా, విజ్ఞాన, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ లండన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవా. ఇక్కడ ఐక్యరాజ్య సమితి విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ అనేది లండన్‌లో ఉంది. ఇది సరికాని ఆన్సర్. ఇది ఎక్కడ ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. గ్రీన్ పీస్ ఉద్యమం 1971లో ప్రారంభంలో దేనికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి ప్రారంభించబడింది? అలస్కా వద్ద సముద్ర గర్భంలో అమెరికా అణు పరీక్షలు. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే ఇచ్చారు. యూఎస్ఏ, జపాను, వియత్నాం. జపాన్ అనేది అణుదాడి జరిగింది కదా జపాన్ మీద. గొరిల్లా పౌర హక్కుల ఉద్యమం ఎక్కడ జరిగింది? యూఎస్ఏ. పౌర హక్కుల ఉద్యమం. జపాన్. అణుదాడి. వియత్నాం గొరిల్లా యుద్ధం. లోక్ అదాలత్ వలన కలిగే ప్రయోజనాలు, వివాదాల పరిష్కారానికి సంబంధించి సరియైన అంశాలను కనుగొనండి. లోక్ అదాలత్‌కి తమ సలహాదారుల ద్వారా వివాదాలలో కక్షిదారులు నేరుగా జడ్జితో సంభాషించుట, అడ్వకేట్ ద్వారా ఉచిత న్యాయ సలహా అందించుట, వివాదాలను లోక్ అదాలత్ పరిష్కరించే క్రమంలో పౌర విచారణ స్మృతి మరియు సాక్ష్యాల చట్టం వంటి వాటిల్లో పేర్కొన్న విధానాలను ఖచ్చితంగా పాటించాలి. లోక్ అదాలత్‌లో ఎటువంటి కోర్టు రుసుము ఉండదు. సరి అయిన అంశం అనైతే అడిగారు. వివాదాలకు లోక్ అదాలత్ పరిష్కరించే క్రమంలో పౌర విచారణ స్మృతి మరియు సాక్ష్యాల చట్టం వంటి వాటిల్లో పేర్కొన్న విధానాలను ఖచ్చితంగా పాటించాలి. ఇంతటితో అయితే మనకి కంటెంట్ బిట్లయితే అయిపోయాయండి. ఇక్కడ థర్డ్ ఆన్సర్ ఏ, బి, డి అనేది కరెక్ట్. ఏ, బి, డి 3 కరెక్ట్. ఇక్కడితో మనకి కంటెంట్ బిట్లయితే కంప్లీట్ అయితే అయిపోయాయండి. ఇక్కడ నుంచి మనకి మెథడాలజీ బిట్స్ అయితే వస్తాయి.
భారతదేశంలోని సగం కంటే ఎక్కువ మంది కార్మికులు వ్యవసాయ రంగంలో పనిచేస్తూ స్థూల దేశీయోత్పత్తికి అందిస్తున్న వాటా ఎంత అనేది అడిగారు. ఇక్కడ మనకి చూడండి 1/6 వంతు అయితే ఉంటుంది. ఇంతటితో అయితే ఈ వీడియో ముగిస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే